ఏం చేశారు సార్ మాకు ఈ 1 ఇయర్‌లో? కేసీఆర్ సార్ పాలన బాలేదన్నారు. అందరూ గూడా ప్రజలందరూ గూడా కేసీఆర్ పట్టం పట్టారు. కానీ చివరికొచ్చేసరికి ఏం చేశారు? కాంగ్రెస్ నేతల్ని గెలిపించుకున్నారు. ప్రతి దగ్గర కాంగ్రెసే వచ్చింది. కాంగ్రెస్ వచ్చినా సరే గెలుపోవటంలు అనేది సహజం. ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. దాని గురించి ఎవరు గెలిచినా కూడా చివరికి లక్ష్యం ఎలా ఉండాలంటే ప్రజలకు శ్రేయస్కరంగా ఉండాలి. ఏం చేస్తున్నారు మాకు సార్? నిన్న నల్గొండలో భూపాల్ రెడ్డి సార్ మీద ఈ విధంగా అన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు మాకు 6 గ్యారెంటీలు ఇచ్చారు సార్. మెయిన్ మహిళలందరం కూడా ఆయన ఎందుకు గెలిపించుకున్నా మాకు 2,500 రూపాయలు ప్రతి నెల వేస్తామన్నారు. సరే, ఇవాళ రోజున ప్రతి మహిళ ఏ పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రభుత్వం ఆ విధంగా అమౌంట్ ఇస్తే వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా అని చెప్పి సగం మంది మహిళలందరూ వారిని నమ్మి, ప్రభుత్వాన్ని నమ్మి గెలిపించుకొని రేవంత్ సార్ని సీఎంని చేశారు. రేవంత్ సార్ గెలిచిన ఈ 1 ఇయర్లో దగ్గర ఇప్పటికీ ఢిల్లీ 36 సార్లు వెళ్ళొచ్చారు. 36 సార్లు వెళ్ళి ఏం అడుగుతున్నారు? మా కోసం ఏం చేస్తున్నారు సార్ మీరు? రైతు బంధు ఇప్పటికీ కేసీఆర్ సార్ పాలన ఉంటే 3 సార్లు వచ్చి ఉండేది. ఇప్పటికి ఒక్కసారి కూడా రాలే. ఒకసారి వచ్చింది, అది కూడా ఏంటంటే ఎలక్షన్లకు ముందు ఆల్రెడీ ప్రభుత్వం వదిలేసిన అమౌంట్ని బ్యాంకర్స్ వేశారు తప్ప మాకైతే ప్రభుత్వం నుంచి రైతులకు ఎటువంటి రూపాయి కూడా ముట్టలేదు. ఎక్కడి నుంచో ఎందుకు సార్? మేము చిన్న నాయకులం, చిన్న కార్యకర్తలం, మేము పార్టీ అభిమానంతో పనిచేస్తాం. ఎవరి పార్టీకి వాళ్ళకి అభిమానం అనేది ఉంటుంది. నాకు 3 పిల్లలు ఉంటే నేను ఈ పార్టీలో తిరిగాన్న ఒకే ఒక కక్షతోటి నా లోకల్ నాయకులు 6 ఏళ్లుగున్న వ్యాపారాన్ని తీసేస్తే ఇప్పుడు నేను 3 పిల్లలతోటి రోడ్డును పడ్డాను. నా పరిస్థితి ఎవరు చూస్తారు సార్? ఎవరు వచ్చి పెడతారు సార్? మాకు ఇప్పుడు మీరు రాజకీయాలు అనేది మీరు ఎవరికైనా సరే ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలి, కానీ ఒకరు పొట్టగొట్టే విధంగా ఉండకూడదు. మీరు ఇవాళ రోజున వచ్చి ఎంక్వైరీ చేయాలంటే సార్ ఇక్కడికి వచ్చాం కదా అని మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ తీయకండి. మీరు రండి, గల్లీల్లోకి మీరు రండి. ఎవరి బాధలు వాళ్ళు పైకి చెప్పకపోయినా ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతున్నారు. ఇదంతా ఎట్లా పడుతుంది అంటే కుటుంబం మీద ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. మాకు ఎటువంటి పథకాలు అందట్లేదు, మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. మేము ఎప్పుడు 6 గ్యారంటీలలో 17 అంశాలు ఉన్నాయి, 13 అంశాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు 26 తారీఖు నాడు 4 అంశాలను చేస్తామంటున్నారు. అంటే 6 గ్యారంటీలలో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు గ్రామ సభలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహిళా 2,500 ఇస్తామని ఇవన్నీ అందులో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతున్నది. అంటే ఇప్పుడు ఒక్కొక్క గ్యారెంటీ చేసుకుంటా వస్తున్నాము అని చెప్తున్నారు కదా, మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే సార్, ఇప్పుడు మేము ఏదైనా అడిగామనుకోండి, ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2,500 ఎందుకు ఇవ్వలేదు అంటే పాత ప్రభుత్వం నిధులు మొత్తం తినేసింది, ఇక్కడ మేము ఇవ్వడానికి ఏం లేదు. రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదు సార్ అంటే నిధులు లేవు, గవర్నమెంట్ మాన్యం లేదు, ఎక్కడి నుంచి తెచ్చేయాలి రైతులకు అంటున్నారు. మరి ఏ హామీతో మీరు ఇద్దామని మేము ఇక్కడ పెన్షన్ డబ్బులు వీళ్ళు 4,000 ఇస్తే మేము 5,000 ఇస్తామన్నారు. లేడీస్కి 6,000 ఇస్తామన్నారు. మేము లేడీస్కి ఉచిత బస్సు ఇస్తామన్నారు. ఉచిత బస్సు మేము అడిగినామా సార్? నేను చెప్తున్నా, నేను ఖమ్మం నుంచి సత్తుపల్లి వెళ్ళాలంటే నేను డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళిన రోజు కూర్చొని వెళ్ళేదాన్ని. ఇప్పుడు మీరు ఫ్రీ ఇచ్చి ఏం లాభం? నాకు కల్లూరులో దొరుకుతుందో లేదో, బంజర్లో దొరుకుతుందో తెలియదు సీటు. ఈ 3 పిల్లలతో ఎట్లా నిలబడిపోవాలి? నేను ఫ్రీ బస్ ఇమ్మని మిమ్మల్ని అడిగినా ఎందుకు సార్? మాకు ఫ్రీ బస్సు ఆ పథకం మేము అడగట్లేదు కదా మిమ్మల్ని. ఫ్రీ ఎందుకు మాకు ఇవ్వడం? మీరు ఇవ్వండి, ఏ సీనియర్ సిటిజన్స్కో, హ్యాండిక్యాపర్స్కో, స్టూడెంట్స్కో ఇవ్వండి. మాకు వద్దు సార్ ఫ్రీ. మాకు టికెట్ రేటు తగ్గియండి. ఇదంతా కాదు అనుకుంటే సార్ మాకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వండి ఫస్ట్. ఈవేళ రోజున నేను 3 పిల్లల్ని చదివించుకోవాలి అంటే మీరు ఉన్న నా బతుకు తెరువు కూడా తీసేసిరు. రోడ్డున్న బడ్డ ఎట్లా చదివించుకోవాలి? గత ప్రభుత్వం కూడా అడగక ముందే ప్రజలకు ఫ్రీ కొన్ని అమలు చేసింది కదా, ఎన్నికల మేనిఫెస్టోలో లేనిది కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసింది. మరి ఫ్రీ ఇస్తే నష్టం ఏముంది సార్? ఫ్రీ ఇవ్వడం వలన ఫ్రీ ఇవ్వడం అనేది ఎవరికి ఉపయోగం సార్? ఎవరికి ఉపయోగపడే విధంగా ఇవ్వండి. అదే మరి కేసీఆర్ సార్ ఉపయోగపడే విధంగా ఇచ్చారు సార్. ఇవాళ రోజున రైతు బంధు 5,000 ఇచ్చారు అంటే ఆయన ఎందుకు ఇచ్చారు? రైతులకు పెట్టుబడి ఉన్నా లేకపోయినా ఆ టైంలో పంట పొలాలకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి, విత్తనాలు కొనుక్కోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికి ఉపయోగపడే విధంగా ఇచ్చాడు ఆయన. ఇవాళ రోజున మరి ఏమిస్తున్నారు మీరు రైతులకి? ఎందుకు ఇస్తున్నారు? ఏం సర్వేలు చేస్తున్నారు? మేమైతే అసంతృప్తితోనే ఉన్నాం సార్ ప్రభుత్వం మీద. మరి ఎట్లా ఈ దాడులను ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తల పైన కావచ్చు, లేకుంటే పార్టీ ఆఫీసుల పైన కూడా ఆ దాడులు జరుగుతున్నాయి కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇందిరమ్మ రాజ్యంలో ఎలాంటి అల్లర్లు ఉండయి అని చెప్పేసి సీఎం స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇట్లా జరుగుతుంది కదా, దీన్ని ఏమంటారు మీరు? సార్, నేను రేవంత్ రెడ్డి సార్ని అక్కడ మేము ఏ విధంగా కూడా నిందించట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే లోకల్ పార్టీల్లో లోకల్ నాయకులు పర్సనల్ కక్షల ద్వారాగా గత ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళని కావచ్చు, లేదంటే వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదిరించి మాట్లాడుతున్న వాళ్ళపైన
కావచ్చు ఈ విధంగా చర్యలు చేపిస్తున్నారు తప్ప ఈ విషయం అసలు రేవంత్ సార్ వరకు తెలుసో తెలియదో కూడా మాకు తెలియదు. దయచేసి సార్కి తెలియకపోతే మాత్రం మాలాంటి వాళ్ళ ద్వారాగా తెలుసుకొని మాకు కొంచెం మంచి చేసే విధంగా చూస్తారని అనుకుంటున్నాం సార్.